హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఎప్పుడు చేసే మటన్ కర్రీకి బదులుగా ఒకసారి ఈ విధంగా మసాలా పేస్ట్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రుబ్బి వేస్తే కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఈరోజు ఆ మటన్ కర్రీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/2 kg వరకు మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నానండి. ఇందులోకి నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. తినే కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నిమ్మకాయను వేసి కలుపుకోవడం వల్ల మటన్ ముక్కకి మంచి రుచి వస్తుందండి. ఇలా నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు మటన్ని బాగా కలుపుకోండి. మసాలాలన్నీ కూడా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచండి. ఇలా మటన్కి మసాలా బాగా పట్టేలోపు మనం వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 10 నుంచి 12 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక అనాస పువ్వు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని వేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క, అలాగే 4 యాలకులు, లవంగాల్ని కూడా ఒక 4 వరకు వేసుకోండి. వీటితో పాటు ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఇంత చిన్నదైతే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా అలాగే 7 నుంచి 8 జీడిపప్పుల్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వుల్ని, తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. ఇంట్లో ఉంటే మాత్రం 1 టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకోండి. వీటన్నింటిని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఒక 1/2 కప్పులో సగం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ని వేసిన తర్వాత ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకోండి. అందులోకి 2.5 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి జీలకర్రని బాగా వేగనివ్వండి. ఇది ఇలా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చి ముక్కలు ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి కూడా 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఆనియన్స్ సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ కలర్లోకి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా 1-2 నిమిషాల పాటు మటన్ అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టినట్లయితే మాత్రం విజిల్ని రిమూవ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మటన్ నుంచి వాటర్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, అది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మటన్ కొద్దిగా ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ని వేసుకోండి. ఇలా ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కూడా మటన్కి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోంచి ఉడికించుకోవాలండి. ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత కర్రీ టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా పడుతుందా లేదా అని చెప్పి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను కొద్దిగా ఉప్పు వేసానండి. అలాగే ఇంకా ఇందులోకి కొద్దిగా పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి. అంటే సుమారుగా 300 ml వాటర్ని వేసుకున్నాను. మీరు కావాలి అని అనుకుంటే వాటర్ని కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా గ్రేవీ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి వాటర్ని ఎక్కువ వేసాను. అలాగే నెక్స్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేసి కూర లేతగా ఉన్నట్లయితే 7 విజిల్స్, కూర ముదురున్నట్లయితే 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచేసి 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కూర అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత కూర ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని కావాలి అని అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువగా ఉంచుకోండి. ఇలా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందండి. కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. మనం ఇందులోకి జీడిపప్పు, నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు ఇంతవరకు మటన్ కర్రీని ఈ విధంగా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.